హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రతిరోజు హిందువులు దర్శించే అతి గొప్ప ఆలయం ఏమిటో తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో గల తిరుమల తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసం 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అదే కొత్త సంవత్సరం రోజున అయితే ఏకంగా 70,000 మందికి పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత ఆధారంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యధిక ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ రికార్డులో సైతం స్థానం పొందింది. ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న తిరుపతి ఆలయాన్ని ఎవరు స్థాపించారు, ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు, ఈ ఆలయ ప్రత్యేకతలు, చరిత్ర గురించి పూర్తి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా వర్ణిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఈ ఆలయం ఇక్కడ వెలయక ముందు ఇక్కడ ఏం జరిగింది, పురాణాల్లో ఏముంది అనేది మొదటగా చూద్దాం. కలియుగ కాలంలో ఋషులు అందరూ యజ్ఞం చేయాలనుకుంటారు. వారు త్రిమూర్తుల్లో ఎవరికి యజ్ఞాన్ని సమర్పించాలని సందేహపడతారు. అప్పుడు ఋషులు అందరూ కలిసి భృగు మహర్షి వద్దకు వెళ్తారు. ఆయన చాలా ముక్కోపి మరియు అందరికంటే తనే గొప్పవాడనని గర్వంగా ఉండేవారు. ఋషులు అందరూ వెళ్ళి త్రిమూర్తుల్లో ఎవరికి ఈ యజ్ఞాన్ని సమర్పించాలి, వారిలో ఎవరు గొప్పవారు అని తెలుసుకోవాలని వారంతా భృగుడిని అడిగారు. అప్పుడు భృగుడు మొదటగా బ్రహ్మ దగ్గరకు వెళ్తాడు. ఆయనకు ఉన్న 4 తలలతో ఒక తలతో ధ్యానం, 2వ తలతో వేదాలు పఠించడం, 3వ తలతో సృష్టిని సృష్టించడం, మరో తలతో ఆయన భార్య అయిన సరస్వతితో గడపడం వంటి వాటితో బిజీగా ఉండి భృగ మహర్షి రాకను గమనించాడు. అప్పుడు భృగుడు కోపంతో నీకు భూలోకంలో ఎక్కడా కూడా గుడి కట్టి పూజలు జరగవు అని శపిస్తాడు. తర్వాత భృగ మహర్షి శివుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడ శివపార్వతులు ఇద్దరూ కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. వారు కూడా భృగ మహర్షి రాకను గమనించరు. అప్పుడు భృగ మహర్షికి చాలా కోపం వచ్చి నీకు రూపం ఉన్న లింగ రూపంలోనే భూలోకంలో పూజలు అందుకుంటావని శివుణ్ణి శపిస్తాడు. తర్వాత విష్ణువు దగ్గరకు వెళ్తాడు. అక్కడ విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రపోతాడు. ఆయన కాలు భృగ మహర్షికి ఎదురుగా ఉండడంతో మహర్షి అవమానంగా భావించి కోపంతో మహావిష్ణువు ఎదపై కాలుతో తన్నుతాడు. అప్పుడు విష్ణువు మేల్కొని మహర్షిని తప్పైందని నన్ను క్షమించండి అని ఆయనకు మర్యాదలు చేస్తాడు. దానితో విష్ణువుకి యజ్ఞం సమర్పించాలని భృగ మహర్షి ఆ ఋషులందరికీ చెప్తాడు. అది చూసిన లక్ష్మీదేవి కోపంతో నీ ఎదపై నేను ఉంటానని తెలిసి కూడా ఈ మహర్షి కాలుతో తన్నాడు, నన్ను అవమానించాడు, నన్ను అవమానించిన వ్యక్తికి మీరు మర్యాదలు చేస్తున్నారని లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి మారువేషంలో కల్వాపూర్కు చేరుకుంటుంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో దేవతగా అమ్మవారిని కొలుస్తారు. అప్పుడు విష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి శ్రీనివాసుడిగా మారువేషంలో వస్తాడు. ఎంత వెతికినా లక్ష్మీదేవి జాడ దొరకదు. అప్పుడు విష్ణువు తిరుపతి కొండలపై ధ్యానం చేయడం, జపించడం మొదలు పెడతాడు. కొంతకాలానికి ఆయనకు రక్షణగా పుట్ట ఏర్పడుతుంది. విష్ణువు తిండి నిద్రలు మానేసి తన కోసం జపిస్తున్నాడని లక్ష్మీదేవి శివుడిని, బ్రహ్మను మీరు వెళ్ళి సహాయం చేయండి అని వేడుకుంటుంది. అప్పుడు శివుడు ఆవుగా, బ్రహ్మ దూడగా మారి తిరుమలను పరిపాలిస్తున్న చోళరాజు యొక్క ఆవుల మందలో కలిసిపోతారు. ఆవుల కాపరి ఈ ఆవు దూడను గమనించగా రోజు పాలను ధారలుగా శ్రీనివాసుడు ఉన్న పుట్టలోకి పోస్తుంది. అది చూసిన కాపరి కోపంతో ఆవు దూడపైకి గొడ్డలు విసురుతాడు. అప్పుడు ఆవును కాపాడడానికి శ్రీనివాసుడు బయటికి వస్తాడు. అప్పుడు గొడ్డలి శ్రీనివాసుని తలకు తగులుతుంది. వెంటనే విష్ణువు నువ్వు వెంటనే మరణిస్తావు అని శాపం ఇవ్వగా అతను అక్కడే చనిపోతాడు. ఈ కాపరి మరణ వార్త విన్న రాజు అతను చనిపోయిన ప్రదేశానికి వచ్చి చూస్తే ఆవు దూడలు అక్కడే ఉంటాయి. ఆవు పాలను పుట్టలోకి పోస్తుంది. అది చూసి రాజు చాలా కోపానికి లోనై తన బాణంతో ఆవు దూడను చంపాలనుకుంటాడు. అప్పుడు శ్రీనివాసుడు పుట్టలోంచి బయటికి వచ్చి ఆ బాణంను ఆపేస్తాడు. కోపంతో రాజును నువ్వు జీవితాంతం రాక్షసుడిగా ఉంటావని శపిస్తాడు. అప్పుడు ఆ రాజు తప్పు తెలుసుకొని క్షమించమని వేడుకుంటాడు. శ్రీనివాసుడు అతన్ని
అతన్ని క్షమించి వచ్చే జన్మలో నీ కూతురిని నేను పెళ్లి చేసుకుంటానని వరం ఇస్తాడు. విష్ణువు తిరిగి జపించడంలో నిమగ్నమవుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాజు మరణించి చంద్రవంశంలో ఆకాశరాజుగా జన్మించి పెరిగి పెద్దవుతాడు. పెళ్ళైనా కూడా అతనికి సంతానం కలగదు. వారు పిల్లల కోసం యజ్ఞం చేస్తారు. అక్కడే వారికి బంగారు పెట్టెలో ఒక అమ్మాయి దొరుకుతుంది. వారు ఆమెకు పద్మావతి అని పేరు పెడతారు. ఆమె చదువు బాగా చదివి జ్ఞానవంతురాలుగా అందంగా పెరుగుతుంది. ఒకరోజు శ్రీనివాసుడు ఆశ్రమంలో ఉండగా స్త్రీల వైపుకు ఒక ఏనుగుల గుంపు దాడి చేయడం చూస్తాడు. అందులో పద్మావతిని చూస్తాడు. అప్పుడు వారిద్దరూ ప్రేమించుకుంటారు. వారి ప్రేమను రాజు ఒప్పుకుంటాడు. వారికి పెళ్లి నిశ్చయం చేస్తారు. పద్మావతి అన్ని విధాలుగా ధనంలో నగలు అన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడికి ఏమీ ఉండదు. అందువలన శ్రీనివాసుడు సంపద రాజైన కుబేరునికి తపస్సు చేస్తాడు. అప్పుడు కుబేరుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి శ్రీనివాస అని అడగగా అప్పుడు నాకు ధనము నగలు కావాలని అడిగాడు. తిరిగి మరల ఎప్పుడు ఇస్తావని అడగగా నా భక్తులు సమర్పించే కానుకల ద్వారా నీ అప్పు తీరుస్తాను అని చెప్తాడు. దానికి కుబేరుడు ఒప్పుకుంటాడు. కుబేరుడు మిగతా దేవతలు అందరూ కలిసి వైభవంగా శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్లి జరిపిస్తారు. వారు తిరుమల కొండపై చాలా కాలం సంతోషంగా నివాసం ఉంటారు. వారి పెళ్లి గురించి లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి కోపంతో శ్రీనివాసుడిని ప్రశ్నించేందుకు వస్తుంది. అప్పుడు ఇద్దరికీ చెప్పలేక రాతిశిలగా మారుతాడు శ్రీనివాసుడు. తమ భర్త లేకుండా ఉండలేమని వారు రాతిశిలలుగా మారి దేవతలుగా మారుతారు. శ్రీనివాసుడికి కుడి ఎదపై పద్మావతి, ఎడమ ఎదపై లక్ష్మీదేవిగా వాళ్ళు వెలుస్తారు. ఇలా ఈ విధంగా విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలువుండడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా విష్ణువు అతని భార్యలు దేవుని విగ్రహాలుగా మారి కొలవడం జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా మరికొన్ని పురాణాల్లో మరికొన్ని చరిత్ర తెలపడం జరిగింది. ఇక విష్ణువు అతని భార్యలు శిలలుగా మారిపోయాక మొట్టమొదటగా వైఖానస అర్చకుడు గోపీనంద్ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించి అర్చించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు తమ్ముడు తొండమాన్ చక్రవర్తి ఎంతో భక్తితో నిర్మించాడు. కాలం మారుతుండగా ఆయన తనకన్నా స్వామివారికి గొప్ప భక్తుడు లేడని గర్వపడుతూ ఉంటాడు. ఆయన స్వామివారికి బంగారు తులసి దళాలు రోజు సమర్పించేవాడు. ఒకరోజు ఆయన బంగారు తులసి దళాలు స్వామివారి పాదాల వద్ద సమర్పిస్తుంటే అంతకు ముందే మట్టితో కూడిన తులసి దళాలు కనబడతాయి. అప్పుడు స్వామివారిని ఆ రాజు అడుగుతాడు, ఎవరు స్వామి ఈ తులసి దళాలను సమర్పించింది అని అడగగా అప్పుడు స్వామివారు నా యొక్క భక్తుడు, అతను కుమ్మరి వృత్తి చేస్తాడు అని చెప్పి అతని వద్దకు తీసుకువెళ్తాడు. ఆ రాజుని అప్పుడు ఆ వ్యక్తి తన కోసం స్వామివారి ఇంటికి వచ్చారని సంతోషంతో స్వామికి పెట్టడానికి ఏమీ లేక తన భార్యతో ఇంటిలో ఏమి ఉంటే అది తీసుకురమ్మని చెబుతాడు. అప్పుడు ఆమె వారి ఇంటిలో ఉన్న పెరుగన్నంను తీసుకువస్తుంది. దానిని స్వామి చాలా సంతోషంగా స్వీకరిస్తారు. ఇదంతా చూస్తున్న రాజుకు గర్వం మొత్తం పోయింది. స్వామివారు విలువైన వస్తువులకు కాక నిజమైన భక్తికి ప్రాధాన్యం ఇస్తారని అర్థం చేసుకుంటాడు. ఈయన తర్వాత చాలా రాజులు, రాజకీయ నాయకులు, భక్తులు చాలా మంది కలిసి ఆలయానికి మరింత అభివృద్ధి చేసి ఆభరణాలను సమర్పిస్తారు. శ్రీవారికి సమర్పించే పూలు, పాలు, వెన్న మరియు మూలికలు ఇవన్నీ తిరుమలకు 22 కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకువస్తారు. ఇక శ్రీవారి వెనక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినబడుతుందని, స్వామి వెనక వైపున చెవి పెట్టి వింటే స్పష్టంగా వినబడుతుందని పూజారులు చెబుతుంటారు. శ్రీవారి గర్భగుడి ముందే మట్టి దీపాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు కొండెక్కవని ప్రసిద్ధి. స్వామివారి ముఖం ఎల్లప్పుడూ తేమగా ఉంటుందని చెబుతారు. స్వామివారి శరీరం అంతా వెచ్చగా ఉంటుందని, కలియుగ భక్తులను కాపాడటానికి స్వామివారు వెలిసినందున తిరుపతిని కలియుగ వైకుంఠం అంటారు. ఫ్రెండ్స్, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.